దేవుణ్ణి దర్శించుకోవడం, కోరికలు కోరుకోవడం సహజమే. కానీ ఓ భక్తుడు తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఏకంగా అమ్మవారికి లేఖ రూపంలో రాశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తన విద్యార్హతలు, మార్కులతో కూడిన బయోడేటాను హిందీలో సమర్పించారు. మరోవైపు తనకు త్వరగా వివాహం జరగాలి అని, మనశ్శాంతి కలగాలి అని మరో భక్తుడు ఫోటోతో సహా లేఖను హుండీలో వేశాడు. అలహంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవుణ్ణి దర్శించుకోవడం, కోరికలు కోరుకోవడం సహజమే. కానీ ఓ భక్తుడు తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఏకంగా అమ్మవారికి లేఖ రూపంలో రాశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తన విద్యార్హతలు, మార్కులతో కూడిన బయోడేటాను హిందీలో సమర్పించారు. మరోవైపు తనకు త్వరగా వివాహం జరగాలి అని, మనశ్శాంతి కలగాలి అని మరో భక్తుడు ఫోటోతో సహా లేఖను హుండీలో వేశాడు. అలహంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.